హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మినీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ చలికాలంలో మంచి వెదర్కి చాలా చల్లగా ఉన్న ఈ వెదర్కి మంచి టేస్టీ ఉప్మా అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగుళ్ళు వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడైతే కరివేపాకు మర్చిపోయాను వేయడం. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని, మిరియాలు కూడా వేసుకొని దంచుకొని పౌడర్ కింద ఇలా చేసుకొని అయితే ఆ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. అవి మరిగి అందులోనే చింతపండు రసం కూడా వేసుకోవాలండి. అయితే నెక్స్ట్ ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మరగనివ్వాలి. దీన్ని మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఉప్పు అన్నీ సరిపడినంత ఉప్పు అది వేసుకొని ఇంకా రవ్వ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా రవ్వ వేసేసుకున్న తర్వాత అయితే నిజంగా చాలా టేస్టీగా, పులుపులుగా, కారంగా, ఈ చల్లదనానికి మంచి టేస్ట్, మంచి హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సూపర్ ఉంది అయితే ఉప్మా అయితే. సో ఇదన్నమాట ఈరోజు మినీ వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.